అందరికీ నమస్కారం అండి. రేపు మంగళవారము దేవి నవరాత్రులు కదండి. రేపు మంగళవారము అమ్మవారికి బియ్యం ఇస్తామని తెచ్చుకున్నామండి. బియ్యము సరుకులన్నీ ఉన్నాయి. రేపు లక్ష్మీదేవి 8వ రోజు లక్ష్మీ అవతారం అంటే కదండి. రేపు లక్ష్మీదేవికి రేపు లక్ష్మీదేవికి బియ్యం ఇస్తున్నామండి. దేవి నవరాత్రులు 8వ రోజు ముందు రోజే తెచ్చుకున్నానండి. సోమవారం రోజే ఇవి కావాల్సిన డేట్ అన్నీ చెప్తున్నానండి మీకు. ఈ బియ్యానికి 5 కేజీల ప్యాకెట్ రైస్ తెచ్చుకున్నానండి. తర్వాత వచ్చేసి పూలహారం అండి. ఇదండి కలువ పూలహారం అండి. అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి పూలహారము, పసుపు, కుంకుమ, రెడ్ కలర్ గాజులు, ఆకుపచ్చ గాజులు. ఇవి వచ్చేసి ముత్తైదులకి ఇవ్వడానికండి. బియ్యం ఇచ్చిన తర్వాత అమ్మవారికి ముత్తైదులకి ఇస్తామని 5 మందికి తీసుకొచ్చినానండి. అగరబత్తులు, మళ్ళీ తర్వాత ఇది సెంటు బాటిల్ అండి. అమ్మవారికి సెంటు బాటలు, పచ్చకర్పూరము, చీర అమ్మవారికి బియ్యం లెక్కండి. బియ్యం చీర ఇస్తున్నానండి అమ్మవారి లక్ష్మీ అమ్మవారి గుళ్ళో. తర్వాత వచ్చేసి అయ్యగారికి టవాల్ ఒకటి, అమ్మవారికి ఒకరికి ఇవ్వకూడదండి. మళ్ళీ రవిక గుడ్డ ఒకటి పైన. తర్వాత ఇవి వచ్చేసి బియ్యంలోకి వేయడానికి అండి. పసుపు కొమ్ములు, వక్కలు అండి, కొబ్బరి గిన్నెలు 5. తర్వాత వచ్చేసి అమ్మవారికి వలస వాయనంలో ఇవ్వడానికండి. బియ్యంలో వాయనంలో ఇవ్వడానికండి. ఇవన్నీ బియ్యంలో ఇచ్చిస్తారు. ఇవన్నీ పూలు, లూజు పూలు, అష్టోత్తరాలకి తెల్ల పూలు. రేపు అమ్మవారికి తెల్ల పూలతో పూజ చేస్తుంటే లక్ష్మీదేవికి మంచిదంటండి. ఆయిలు, బాటిల్ మొత్తం కావాల్సిన సామాగ్రి అండి తెచ్చుకున్నానండి. రేపు అమ్మవారికి 8వ రోజు లక్ష్మీ పూజ అంట. రేపు 8వ తరం లక్ష్మీ పూజకని తీసుకొచ్చుకున్నానండి. ఇవన్నీ నేను మొత్తం రేపు అమ్మవారికి బియ్యం ఇస్తామని ఇవన్నీ తెచ్చుకున్నాండి. సోమవారం రోజు తెచ్చుకున్నాండి. మంగళవారం రోజు ఇద్దామని అమ్మవారికి బియ్యం ఇవన్నీ తెచ్చుకున్నాండి. అక్కడ దీపం పెట్టుకోవడానికి నిమ్మకాయలు తీసుకొచ్చానండి. రేపు మంగళవారం దీపం పెట్టుకోవడానికి తెచ్చుకున్నానండి. మంగళవారం రోజు దీపం పెడదామని తమలపాకులు, ఇంకా పువ్వులు ముత్తైదులకి ఇవ్వడానికి, ఇది అమ్మవారి హారానికి, అరటి పండ్లు వాయనంలో ఇవ్వడానికి ఇవన్నీ తెచ్చుకున్నానండి. ముందు రోజు సోమవారం రోజు తెచ్చుకున్నానండి. ఇవన్నీ మంగళవారం రోజు బియ్యం ఎక్కించే అమ్మవారికి. వీడియో నచ్చితే షేర్ చేయండి మీ ఒకసారి.